అక్కడ వాయించిన వాటిల్లో బాగా మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఏంటి? అన్ని రెస్పాన్స్లే చక్కగా వాళ్ళు విన్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టడం చప్పట్లు షేప్ ఆఫ్ యూ కొట్టారు, మిగిలినవన్నీ కామ్ గా విన్నారు. షేప్ ఆఫ్ యూ ఒక్కసారి మీరు వాయించనా? ఒక్కసారి వాయించరా ఏమనుకోకపోతే? డన్. ట్రాక్తో వాయించినా ట్రాక్ లేకుండా వాయించినా మీ ఇష్టం. ట్రాక్తో వాయిస్తే బాగుంటుంది. ఫస్ట్ శృతి చూసుకొని ఒక్క నిమిషం. సరే మీరు సెట్ చేస్తూ ఉండండి. వేణే జీవితం, వేణతోనే నేను ఆనందం అని మీరు జీవితంలో అనుకున్నారా? 10 days నుంచి అదే 10 years నుంచి అదే అనుకుంటున్నానండి. ఎక్కడున్నా నాకు నా దగ్గర వేణ ఉండాలి. అదొక బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే వేణ వదిలేసి ఉండలేను. వాయించకపోయినా నా పక్కన ఉండాలి. అదేంటో అదే లేవగానే వేణ వాయిస్తారా? పొద్దుటే వాయించను, మధ్యాహ్నం నేను కొంచెం రిలాక్స్ అయ్యాక స్టార్ట్ చేస్తాను. ఓకే, జస్ట్ స్టార్ట్. వెరీ గుడ్. అంటే శాస్త్రీయతకి ఆధునికతను జోడించి వీణను ఏ రకంగా మనం ప్రస్తుత సమాజానికి పరిచయం చేయగలం, ఏ రకంగా దాన్ని ఎక్కువగా ప్రాచుర్యం. అదే కదా ఇప్పుడు శాస్త్రీయ సంగీతం వాయించడానికి ఎంతమంది విద్వాంసులు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే, కానీ నేర్చుకోవాల్సింది ఈ రోజున కూడా అందరూ అదే. కానీ పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలంటే, మీరు వాడింది మా అబ్బాయి వాడే కాలర్ ట్యూన్. మరి ఆ పాట ఒరే నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఇలాంటివి మస్తుగా వాయించచ్చు రానండి, వాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడా? నేర్చుకోడా? డెఫినెట్గా. మరి నేను చాక్లెటే కదా అన్నం తినిపించడానికి. చాలా అంతే కదా, చాక్లెటే. సో అంటే అలా వాయించడం అనేది అంత ఈజీ ఏం కాదు. అలా అంత మౌల్డ్ అవటం అనేది ఎంతో కష్టపడితే, మీరు అన్నట్టుగా 2015 నుంచో మీరు 14 నుంచో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఒక సర్టెన్ టైం పెట్టుకుని నేను ఒక స్టేజ్కి వెళ్ళాలి అన్న అంబిషన్ కంటే ఆ వీణ బతకాలి, ఆ కళ బతకాలి, ఆ కళతో పాటుగా నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన తీసుకురావడం అనేది ఇక్కడ అంతేనండి. ఇప్పుడు నేను ప్రయత్నం చేసే దాంట్లో అమ్మవారు నాకు చాలా అదృష్టాలు ఇస్తుంది. పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అవన్నీ అమ్మవారు అనుగ్రహం నాకు. మీకు అర్థమైందా? అంటే సరస్వతీదేవి అమ్మవారు అంటే ఇప్పుడు ఏమైనా జనాల కోసం ఉద్ధరించడానికి చేసావా అంటే ఇక నా దగ్గర సమాధానం లేదు. ఇది ఈ వీణని నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అని చెప్పి నేను ప్రయత్నం చేసిన క్రమంలో అమ్మవారు నాకు చాలా అదృష్టాలు ఇచ్చింది, పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది. అది అమ్మవారి అనుగ్రహం, నాకు నా మీద ఉన్న అనుగ్రహం. దాని మీద మీరు ఎంత మనసు పెట్టి చేసుకుంటున్నారు తగ్గట్టుగానే వస్తాయి రిజల్ట్స్. అంతే ఈ రోజుల్లో ప్రజలకి అంటే పిల్లలకి తెలియాల్సింది కూడా అదే. మీరు మనసు పెట్టి ఏదైతే కోరుకుంటారో, ఏదైతే కష్టపడి ఖచ్చితంగా వస్తుందండి, దాని మీద వస్తుంది అనడానికి ఇది మాత్రం నిజం తెలుసా. మీరు మనసు పెట్టి మీరు డెడికేషన్తో ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఫైనల్గా అక్కడికి వెళ్ళి కన్సర్ట్ అని లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అంతమంది అంత చుట్టూతో కనిపిస్తూ ఉంటారు. సో కనిపించినా కనిపించకపోయినా ఎంతమంది ఉన్నారు? ఒక 10,000 మంది అని అనుకుందామండి. 1500 మంది అట. 1500 మంది అంతే. సో 1500 మంది ఉన్నారు, కళాకారులు అంతా ఉన్నారు. సో ఎవరికి సంబంధించిన కళాకారులు కాదు, అక్కడ పెళ్లికి వచ్చిన గెస్ట్లు 1500 మంది. దాంట్లో కళాకారులు పెద్ద పెద్ద వాళ్ళు గ్రూపుల వైజ్గా ఒక 50 మంది ఉంటారేమో మాతో కలుపుకొని. అంతేనా? అంతే. మొత్తం అన్ని ఒక్కరోజు
ఆ ఒక్క ఒక్క రోజుకి, రోజు ఓకే. ఆ ఒక్క రోజు సో మొత్తం జరిగిన దానికి. మొత్తం జరిగిన దానికి ప్రపంచాన్ని దింపేశారు అక్కడ. దింపేశారు కదా అక్కడ. ఆ ఒక్క రోజులో హాలీవుడ్ కి సంబంధించి కూడా వచ్చారు చాలా మంది అక్కడి నుంచి కూడా. చెప్తున్నాను కదా, ప్రపంచంలో అందరినీ దింపేశారు వాళ్ళు. ఆ ఒక్కరోజు ఒక మేబీ పోనీ 100 మంది వేసుకుందాం వెనకాల ఆర్కెస్ట్రా కలిపి, అంతవరకే. మిగిలిన వాళ్ళ గెస్ట్లు అందరూ 1500 మంది.